ప్రజాస్వామ్యబద్ధం కాదనే విషయం ఆయన తెలుసుకోవాలి ముందు. ఓకే. ఇకపోతే రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో భాగంగా రిజర్వేషన్ల రద్దు మీద ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్, అలాగే ఆర్ఎస్ఎస్ మీద, బీజేపీ మీద ఆయన ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. ఆయన రిజర్వేషన్ రద్దు మీద చేసిన వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాలి? అంటే భారతదేశ ప్రతిష్టని ఆయన అమెరికాలో వివిధ వేదికల మీద పలుచన చేస్తున్నారు అని భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రాహుల్ గాంధీ గారు ఎక్కడా కూడా భారతదేశ ప్రతిష్ట జోలికి వెళ్ళలేదు. మరి ఎందుకు వీళ్ళు హర్ట్ అవుతున్నారు? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మీద తీవ్రంగా విమర్శలు చేస్తున్నాడు ఆయన. అలాగే భారతీయ జనతా పార్టీ ఆర్గ్యుమెంట్స్ మీద కూడా దాడి చేస్తున్నాడు. అంటే భారతీయ జనతా పార్టీ మీద దాడి చేయటం భారతదేశ ప్రతిష్టని ఇబ్బంది పెట్టడంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అనుకుంటున్నారా అనేది ప్రశ్న. ఆయన దేశాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం అయితే చేయలేదు సీరియస్గానే. బీజేపీ మీద విమర్శలు చేశాడు, దాన్ని గుర్తించాలి. రెండోది ఆయన స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి, ఇక్కడ లౌకికవాదం, లౌకిక రాజ్యాంగం ఉంది కాబట్టి ప్రతి మతానికి ప్లేస్ ఉంది అక్కడ. అంటే గాంధీ గారి ప్రకటన ఒకటి ఉంది, మహాత్మా గాంధీది. ఆయన నేను భారతదేశంలో ముస్లింని, పాకిస్తాన్లో హిందువుని అన్నాడు ఆయన. అంటే ఎక్కడున్నా కానీ మైనారిటీ వైపు ఉంటాను అనేది ఆయన కాంటెక్స్ట్. ఇదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అనేది రాహుల్ గాంధీ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తూ అన్ని మతాల, అన్ని ఆలోచనల కేంద్రం భారతదేశం, ఒకే మతం కాదు, ఒకే భావజాలం కాదు, ఈ ఒకే భావజాలం అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, అది సరైన పద్ధతి కాదని మేము అనుకుంటున్నామని చెప్పాడు ఆయన. ఇది భారతీయ జనతా పార్టీని కొంత హర్ట్ చేసింది. అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పి హిందూ మతం ఓటర్లని, హిందూ మతాన్ని, అంటే ఏకాత్మతా యజ్ఞం రోజు నుంచి వాళ్ళు చేస్తోంది అదే. ఏకాత్మతా యజ్ఞం పేరుతో హిందూ ఓట్ల ఏకీకరణ చేశారు వాళ్ళు. ఆ కన్సాలిడేషన్ వలన వాళ్ళు ఇప్పటికీ వరుసగా 3 ఎన్నికల్లో గెలవగలిగారు. దీన్ని బ్రేక్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అనేది భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అర్థమైంది. దీన్ని దేశ ప్రతిష్టని భంగకరంగా, దేశ ప్రతిష్టను ఇబ్బంది పెట్టే రకంగా ఆయన మాట్లాడుతున్నాడని వీళ్ళు దాడి మొదలుపెట్టారు భారతీయ జనతా పార్టీ నుంచి. అలాగే రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఆయన చాలా క్లియర్గా తన స్టాండు, పార్టీ స్టాండు ప్రపంచం ముందు ఉంచాడు. రిజర్వేషన్లు ఇప్పటికీ అవసరమే, ఇప్పటికీ కూడా ఆర్థిక అసమానతలు, అంటే భారతదేశంలో కులమే వర్గంగా ఆపరేట్ అవుతోంది అనేది అంబేద్కర్ రోజుల నుంచి ఉన్నటువంటి ఒక ఆర్గ్యుమెంట్, ఒక చర్చ. భారతదేశంలో పేదలు పర్టికులర్గా ఒక కులంలోనే ఉండటం, కొన్ని కులాల్లో పేదలు ఉంటారు, సంపద కూడా కొన్ని కులాల చేతుల్లో పోగుబడి ఉంటుంది, కొన్ని కులాలు కేవలం వృత్తి కులాలుగా మాత్రమే ఉన్నాయి ఇక్కడ. అందుకని వర్గము, కులము అనేది ఇక్కడ కులమే వర్గముగా ఆపరేట్ అవుతోంది అని చాలా స్పష్టంగా అంబేద్కర్ చెప్పాడు. అదే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేశారు. నిన్న రాహుల్ గాంధీ గారు కూడా అదే మాట్లాడాడు. అక్కడ మాట్లాడుతూ ఇప్పటికీ ఆర్థికంగా దిగువ శ్రేణిలో ఉన్నటువంటి, ఏ రకమైన సంపద లేనటువంటి, కుంటా సెంటు భూమి కూడా లేనటువంటి మనుషులు ఆ కులాల్లో ఉన్నారు. కాబట్టి అంటే ఈ రోజుకి భారతదేశంలో కానీ, లేదు ఆంధ్రప్రదేశ్లో చూసినా కానీ, లేదు తెలంగాణలో చూసినా కానీ ప్రతి పల్లెలోనూ మాలపల్లి లేదు మాదిగూడెం ఉన్నాయి. కాబట్టి రిజర్వేషన్లు కూడా ఉండాలి అనేది ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. అదే అభిప్రాయాన్ని ఆయన కూడా వ్యక్తం చేశాడు అక్కడ. ఇప్పటికీ ఆర్థిక అసమానతలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ అనేది పూర్తి కాని సందర్భం ఉంది. పూర్తయితే తీసేయచ్చు, కానీ పూర్తి కాలేదు కాబట్టి ఆ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడటం సబబు కాదు అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేస్తూ మాట్లాడాడు. దాని మీద కూడా బీజేపీ విరుచుకుపడుతోంది. అంటే భారతదేశంలో ఈ రోజుకి కుల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది, కొన్ని కులాల పట్ల అణిచివేత ఉంది అని చెప్పి అంతర్జాతీయ వేదికల్లోకి వెళ్ళి మాట్లాడటం భారతదేశ ప్రతిష్టని మసకబార్చటమే అని చెప్పి వీళ్ళు దాడి చేస్తున్నారు. అయితే గ్లోబలైజ్డ్ అయిపోయిన సందర్భంలో గ్లోబల్ ఎకానమీలో ఆయన ఎక్కడైనా ఏది గోప్యంగా లేదు.
అన్నీ అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి ఆయన అంతర్జాతీయ వేదికల మీద ఏ చర్చ రేపినా అది సహేతుకమా లేదు అది వాస్తవానికి విరుద్ధంగా ఉందా అనేది ఒకటే చర్చనీయాంశం తప్ప రాహుల్ గాంధీ ఏదో దేశ ప్రతిష్టను అంతర్జాతీయ వేదికల మీద ఏదో చిన్నబుచ్చుతున్నారు అని అనుకోనక్కర్లేదు. ఒకటి ఆయనకు స్పష్టంగా ఒక ఇండికేషన్ ఉంది, 63 సీట్లు కోల్పోయింది ఎన్డీఏ అనేది. కాబట్టి దేశ ప్రజలు కొంత వ్యతిరేకిస్తున్నారు దాన్ని. ఆ వ్యతిరేకత బలంగా వ్యక్తీకరణ జరిగింది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో. దీన్ని ఆయన సూచనగా చెబుతూ ఇప్పుడు మోడీ గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదనే మాట కూడా వాడేశాడు అక్కడ. ఇలా తనదైన పద్ధతిలో కాంగ్రెస్ని రైజ్ చేయటం, అలాగే అంటే విస్తృతంగా ఉన్నటువంటి ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని తీసుకెళ్ళటానికి ఆయన అంతర్జాతీయ వేదికలను వాడేసుకున్నాడు. ఇది వాస్తవం. ఇకపోతే ఇక రేవ్ పార్టీ విషయానికి వస్తే ఆ మధ్య జరిగిన బెంగళూరు రేవ్ పార్టీ విషయంలో నటి హేమ బాగా హైలైట్ అవడం, ఆవిడ లేదు నేను ఇక్కడే హైదరాబాద్లో ఉండి, ఇలాంటి ఇష్యూస్ అన్నీ చూసాం. చివరికి ఆవిడ మీద ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ అయినటువంటి పరిస్థితి. అవును, అంటే ఆవిడ ఒక్కరి మీద కాదండి, 88 మందిని నిందితులుగా ప్రకటిస్తూ వాళ్ళు ఛార్జ్షీట్ దాఖలు చేసి దాంట్లో ఈవిడ మీద అంటే ఆవిడ ఆల్రెడీ కొన్ని టెస్ట్ రిపోర్టులు చూపించారు, నాకే సంబంధం